ఇప్పటికి మేల్కున్నారనమాట. మొత్తం జిహెచ్ఎంసీ అధికారులందరూ మేల్కున్నారు. ఇప్పుడు లేచిర్రు వాళ్ళిద్దర. ఏడాది నుంచి ఇదే తంతు అన్నప్పుడు వాళ్ళు ఏడాది నుంచి కడుతున్నప్పుడు మరి మీరు ఎట్లా కట్టించుకున్నారు? ఇప్పుడు ఇదే సామాన్యుడి మీద గనక ఉంటే వాడు ఇంటి ట్యాక్స్ కానీ జిహెచ్ఎంసీ ట్యాక్స్ కానీ కట్టకపోతే వాడిని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారు మీరు? మొదటి రోజు నుంచి ఏడాది టైం ఇస్తారు వాడికి. అసలు ఏడాది వాడు కట్టకుండా ఎవడైనా సామాన్యుడు ఉంటే అసలు ఏడాది కాదు, ఒక నెల కట్టకపోతే వాడు ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు. మరి అట్లాంటిది మరి ఇంతింత ఫీజులు ట్యాక్స్లు ఎగ్గదబ్బి వాళ్ళు దర్జాగా నడుపుకుంటా ఉన్నారు. లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు అదే దాని మీద, అదే స్టూడియోస్ మీద రెంట్లకు ఇచ్చి వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. మరి కోట్లలో లక్షలు కట్టడానికి ఏమో వాళ్ళకి నొప్పి. ఇదే ఒక సామాన్యుడు గనక కట్టకుండా ఉంటే, ఒక నెల కట్టకుండా ఉంటే ఇదే పరిస్థితి కనుక సామాన్యుడు చేస్తే ఎట్లా ఉండే ఈ పాటికి? వాడిని ఇబ్బందులు పెట్టి రకరకాలుగా వాళ్ళ ఇబ్బందులు పెట్టి దౌర్జన్యం చేసి లాక్కుంటారు సామాన్యుడి దగ్గర. అయితే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మళ్ళీ ఏమైనా చేస్తారేమో అనే భయంతో వాళ్ళు బల్లియే మాత్రం ఇచ్చారు, కట్టడానికి టైం ఇచ్చారు. మళ్ళీ వాడు లక్షలు ఎగగొట్టారు. ఇక్కడ వేలల్లో వందల్లో ఉంటేనే వదలరు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు. సామాన్యుడి దగ్గర కేవలం వందల్లో కట్టాల్సింది కట్టకపోతేనే వదలరు వీళ్ళు. 1000-2000కి కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు. రేపు లాస్ట్ డేట్ నువ్వు కట్టకపోతే ఇక కథం. ఇక ఇట్లాంటి బెదిరింపులు చేస్తారు ఇక్కడ. మరి వాళ్ళు లక్షల్లో కట్టకుండా ఉంటే మరి వాళ్ళకి జస్ట్ ఇక కట్టు, తొందరలో కట్టు, ఈలోపు ఏదో మళ్ళీ అది మర్చిపోతారని వార్త. వాళ్ళు ఏదో ఆ మందం ఏదో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు 4-5 కోట్లు కట్టాల్సిన చోట 50 లక్షలే కట్టడమో ఏదో ఒక సెటిల్మెంట్ చేసి వాళ్ళకి వదిలేస్తారు. మళ్ళీ ఇదే తంతు. ఇక్కడ 49,000 వాళ్ళు ఎట్లా అంత ధైర్యంగా ఎట్లా కట్టారు? 7,000 ఒకళ్ళు, 49,000 ఒకళ్ళు ఎట్లా కట్టారు వాళ్ళు? మరి అధికారుల నిర్లక్ష్యం క్లియర్గా కనపడుతుంది కదా ఇక్కడ. అధికారుల నిర్లక్ష్యం మరి ఇప్పుడు మెలకు వచ్చిందా మీకు? అధికారుల నిర్లక్ష్యం